సో ఈరోజు మనం డిస్కస్ చేసిపోయే టాపిక్ ఏంటంటే ఓకేనా, శాంపుల్ ఐఫ్లో క్రియేషన్. ఓకే, ఒక యాజ్ ఏ సిపిఐ డెవలపర్గా నీ యొక్క జాబ్ ఏంటంటే ఒక ఐఫ్లోని క్రియేట్ చేయడం లేదా ఇంటర్ఫేస్ని బిల్డ్ చేయడం. ఓకే, సో ఆ ఇంటర్ఫేస్ అనేది మనం ఇప్పుడు బిల్డ్ చేద్దాం. వెరీ సింపుల్, వెరీ బేసిక్ లెవెల్. ఓకేనా, సింపుల్ అండ్ బేసిక్ లెవెల్ ఒక ఐఫ్లోని బిల్డ్ చేద్దాం. సో ఆ ఐఫ్లోని బిల్డ్ చేయాలంటే ఏంటంటే కావాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకేనా, ఇప్పుడు ఏ మాట్లాడుకుంటున్నామో సమ్ ఫండమెంటల్ ఇంపార్టెంట్ థింగ్స్. నువ్వు ఒక ఐఫ్లోని బిల్డ్ చేయాలంటే ఇవి మ్యాండేటరీ థింగ్స్. ఇవి లేకుండా నువ్వు ఐఫ్లోని బిల్డ్ చేయలేవు. ఓకే, సో ట్రయల్ అకౌంట్ అనేది మనం ఆల్రెడీ ఒక ఐఫ్లో నువ్వు బిల్డ్ చేయాలంటే, సో మీరు ఆల్రెడీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఎస్ యూజర్ ఐడి, పి యూజర్ ఐడి. ఓకేనా, రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మనం ఎప్పుడైనా పి యూజర్ ఐడి ఇస్తారు, ఎస్ యూజర్ ఐడి ఇస్తారు. మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇప్పుడు ఏదైతే ట్రయల్ అకౌంట్ ఉందో 30 days ఆ 90 days, అదే ట్రయల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి, పి యూజర్ ఐడి అది. ఓకే, ఇవి అయ్యాక నెక్స్ట్ సెకండ్ వన్ అది అడాప్టర్స్. ఏం కావాలి? అడాప్టర్స్. ఈ అడాప్టర్స్ ఎందుకు యూజ్ చేస్తాము? సో నువ్వు ఒక ఐఫ్లోని డెవలప్ చేయడానికి కీ థింగ్స్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ కీ థింగ్స్ ఏంటంటే అడాప్టర్స్ అండ్ ప్యాలెట్స్. ఓకే, ఈ రెండు లేకుండా నువ్వు ఐఫ్లోని బిల్డ్ చేయలేం. ఓకే, దట్ మచ్ ఆఫ్ కీ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో ఈ రెండాట్లు ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో, అడాప్టర్స్ అండ్ ప్యాలెట్స్, దట్ ఈస్ బికమ్ ఎక్స్పర్ట్. ఓకేనా, ఎవరైతే బాగా నేర్చుకోగలుగుతారో ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా అడాప్టర్ని బేస్ చేసుకొని, ప్యాలెట్ని బేస్ చేసుకొని అడుగుతారు. ఓకేనా, నువ్వు వర్క్ చేసే వర్క్ కూడా దీన్ని ఈ అడాప్టర్స్ని ప్యాలెట్ని బేస్ చేసుకునే కదా మనం డెవలప్ చేస్తాం ఐఫ్లోస్ని. సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఓకే, సో అడాప్టర్స్ అంటే ఏంటి, ప్యాలెట్స్ అంటే ఏంటి, సమ్ ఓవర్ వ్యూ చూద్దాము, డీటెయిల్గా కాదు. సో చాలా అడాప్టర్స్ ఉంటాయి మార్క్ సిపిఐలో. ఓకేనా, సో నీ రిక్వైర్మెంట్ తగ్గ నువ్వు ఒక అడాప్టర్ని చూస్ చేసుకుంటావు. ఈ అడాప్టర్స్ ఏంటంటే ది అడాప్టర్స్ అన్న కనెక్షన్, ఇట్స్ కాల్డ్ అదే కనెక్షన్ టెంప్లెట్స్. ఓకే, సో సిపిఐ ఏం చేస్తుంది? సిపిఐ జాబ్ ఏంటి? వీ నీడ్ ట్రాన్స్ఫర్ ద డేటా, ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ ద డేటా ఫ్రమ్ సోర్స్ సిస్టమ్ టు టార్గెట్ సిస్టమ్ ఇన్ ఎ సెక్యూర్ మేనర్ బై యూజింగ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడాప్టర్స్ అండ్ ప్యాలెట్స్. ఓకేనా, సో నువ్వు ఒక సోర్స్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, ఏముండాలి? అడాప్టర్ ఉండాలి. సెండర్ నుంచి డేటాను పిక్ చేసుకుని రిసీవర్ పంపించాలి, సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి. ఓకే, సో సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్కి పంపించడానికి నీకు డేటా ఉండాలి. ఓకే, అది ఉండాలి అనుకుంటే ఏం ఉండాలి? ఇది అడాప్టర్స్ అనేది ఉండాలి. ఓకే, అడాప్టర్స్ లేకుండా నువ్వు డేటాని పంపించలేవు. సో దానికోసం అడాప్టర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్యాలెట్స్. ప్యాలెట్స్ ఎందుకు యూజ్ చేస్తారు? నువ్వు ఏదైనా ఐఫ్లోని డెవలప్ చేసేటప్పుడు ఆ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఏవైనా మ్యానిపులేషన్స్ కానీ వ్యాలిడేషన్స్ కానీ ఏమైనా చేయాలనుకుంటే, ఓకే, ఈ ప్యాలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, అడాప్టర్స్ అండ్ ప్యాలెట్స్. ఓకే, సింపుల్గా అడాప్టర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే కనెక్షన్ టెంప్లెట్స్, సోర్స్ సిస్టమ్కి, సిపిఐకి, సిపిఐ నుంచి రిసీవర్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వడానికి అడాప్టర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ప్యాలెట్స్ మ్యానిపులేషన్స్ కోసం, వ్యాలిడేషన్స్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, నువ్వు డెవలప్ చేసిన ఇంటర్ఫేస్ని, అడాప్టర్స్ని, ప్యాలెట్స్ని ఉపయోగించి ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసావు. ఓకే, ఆ ఇంటర్ఫేస్ని నువ్వు టెస్ట్ చేయాలి అనుకుంటే ఎలా టెస్ట్ చేస్తాము? సో దానికంటూ కొన్ని టూల్స్ ఉంటాయి కదా. నువ్వు చేసావు కరెక్టా రాంగ్ అనేది నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు టెస్ట్ చేస్తే కదా అది కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది తెలుస్తుంది. సో దానికోసం ఏం చేస్తారంటే రియల్ టైంలో అయినా, మామూలు మన ప్రాక్టీస్ ట్రయల్ అకౌంట్లో అయినా, పోస్ట్ మ్యాన్, సోప్ యూఐ అండ్ సిమ్యులేషన్, ఈ మూడు టూల్ని ఉపయోగించి టెస్ట్ చేస్తారు ఇంటర్ఫేస్ని. ఎయిదర్ రియల్ టైం, ఇన్ ఎయిదర్ లైక్ ట్రయల్ అకౌంట్, ఎయిదర్ ఎక్కడైనా ఈ సిమ్యులేషన్లో అయినా. సో ఎక్కడైనా ఈ మూడు ఉపయోగించి టెస్ట్ చేస్తారు ఇంటర్ఫేస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇవి బేసిక్స్ థింగ్స్. ఓకే, మనం ఇప్పుడు ఒక ఐఫ్లోని బిల్డ్ చేద్దాము. సో ఆ ఐఫ్లో ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సెండర్ సిస్టమ్ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్ ఏలో సెండర్ సిస్టమ్ ఉండదు. బై యూజింగ్ ద టైమర్ యూజ్ చేసి త్రూ సిపిఐ ద్వారా, ఓకేనా, అడాప్టర్ యూజ్ చేసి రిసీవర్ అనేది మెయిల్ అడాప్టర్కి డేటా పంపిస్తున్నాము. ఓకేనా, మెయిల్ అనేది పంపిస్తున్నాం. ఓకే, సెకండ్ అనేది ఏంటంటే సెండర్ సిస్టమ్ ఉంటుంది. ఆ సెండర్ సిస్టమ్ నుంచి డేటా అనేది రిసీవర్ పంపిస్తున్నాం. ఇక్కడ ఈ ఈ ఇందులో కూడా ఎలాంటి మధ్యలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండదు. సెండర్ నుంచి వచ్చిన డేటాని డైరెక్ట్ రిసీవర్ పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ వాడు ఐదు అని ట్రిగ్గర్ చేస్తే 5 నెంబర్ వెళ్తుంది రిసీవర్. సో ఎలాంటి మ్యానిపులేషన్స్ లేకుండా సెండర్ రిసీవర్ మాత్రమే. సో బేసిక్ ఐఫ్లో ఇది. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే, నేను ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ సెండర్ సైడ్ ఏం వాడుతున్నాం? హెచ్టిటిపిఎస్ అడాప్టర్ వాడుతున్నాం. ఓకే, ఓకే, ఇక్కడ ఈ హెచ్టిటిపిఎస్ ఎందుకు వాడతాము అంటే, సో రెస్ట్ ఏపీఐస్ అంటే
వెబ్ సర్వీస్, వెబ్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఓకేనా. వెబ్ సర్వీసెస్ బేస్డ్ అప్లికేషన్ ఉన్నాయనుకోండి, వెబ్ సర్వర్స్ ఏవైతే హోస్ట్ చేసామో ఆ సర్వర్స్ నుంచి డేటాని రిసీవర్కి పంపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. నేను ఆర్గనైజేషన్కి వెళ్ళాక స్వైప్ చేస్తానా, స్వైప్ చేయనా, స్వైప్ చేశాక ఆ రోజు ఎన్ని గంటలు ఉన్నాను అనేది నాకు, సో ఈ రోజు ఉన్నది నాకు మెయిల్ రావాలి. ఓకే, ఈ డే కంప్లీట్ అయ్యి స్టార్టింగ్ నుంచి ఇన్ని గంటలు ఉన్నాను అనేది, అంతే తప్ప స్వైప్ ఇన్ని గంటలు చేశాను, ఇన్ని గంటలు స్వైప్ అవుట్ చేశాను అలా కాదు. ఓన్లీ స్వైప్ ఇన్ ఎన్ని అవర్స్ ఉన్నావు అనేది నాకు మెయిల్ రావాలి అంతే. టోటల్ ఈరోజు స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ అయిపోయాక, సో నువ్వు ఈ రోజు ఈ ఆఫీస్లో 5 అవర్స్ ఉన్నావు, 6 అవర్స్ ఉన్నావు, ఆ అవర్స్ అనేది నాకు మెయిల్ రావాలి. ఓకే. సో అలాంటి సింపుల్ ఇంటర్ఫేస్ని డెవలప్ అంటే ఇప్పుడు మనం అలాంటి ఏమీ చేయట్లేదు. జస్ట్ సెండర్ ఒక రెస్ట్ ఏపీఐ తీసుకుంటున్నాను, అది హెచ్టిటిపిఎస్ అడాప్టర్ని తీసుకుంటున్నాను. సో లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఫేజ్ హెచ్ఆర్ రిలేటెడ్. ఓకే. అది వెబ్ అప్లికేషన్, వెబ్ సర్వీసెస్. ఓకే. రెస్ట్ ఏపీఐ. ఓకే. దాన్ని కనెక్ట్ అవ్వడానికి హెచ్టిటిపి అడాప్టర్స్ ఉపయోగిస్తాం. సో దీనికోసం ఇది సెకండ్ లైఫ్లో. ఓకే. లెట్స్ టాక్ అబౌట్ లెట్స్ ఓపెన్ ద ట్రయల్ అకౌంట్. ఓకే. సో నేను ఆల్రెడీ ట్రయల్ అకౌంట్ ఇది, నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు చూడండి. సో ఇది ట్రయల్ అకౌంట్కి ఇలా లాగిన్ అయ్యాక ఇలా వస్తుంది. గో టు ట్రయల్. తర్వాత ఇది ట్రయల్లో క్లిక్ చేయండి. దీని నేమ్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇవ్వండి, ఎడిట్ చేసుకొని నీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ నేను ఇలా ట్రయల్ క్లిక్ చేయక నాకు ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది, ఇన్స్టాన్సెస్. మీరు ట్రయల్ అకౌంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు యూ కెన్ ఫాలో ద సేమ్ థింగ్. ఓకే. మీకు కూడా ట్రయల్ అకౌంట్ ఎలాగే ఓపెన్ అవుద్ది. ఓకే. సో ఇది చూడండి, ఇక్కడికి వచ్చాక సబ్స్క్రిప్షన్లో నేను ఇంటిగ్రేషన్ సూట్ని క్లిక్ చేస్తాను. సో రియల్ టైంకి వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు ఏదైతే బీటీపీ ఉందో దీన్ని మనకి ఇవ్వరు. ఎస్ఏపి బీటీపీ కాక్పిట్ ఉంది కదా, దీని యొక్క యాక్సెస్ అనేది మనకు ఉండదు. దే విల్ బీటీ బేసిస్ టీమ్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ దిస్ బీటీపీ రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే. ఇది నేను ఇంటిగ్రేషన్ సూట్ ఓపెన్ చేశాను. రియల్ టైంలో కూడా మీకు ఈ పేజే ఇస్తారు మీకు. ఓకే. ఇలాగే ఉంటుంది. డిస్కౌంట్ ట్యాబ్, డిజైన్ ట్యాబ్, మానిటరింగ్ ట్యాబ్, ఈ ట్యాబ్సే ఉంటాయి మీకు. ఓకే. సో డిస్కౌంట్ ట్యాబ్లో ఏం చేస్తాము, సో మనం ఏం మాట్లాడుకున్నాం, డిస్కౌంట్ ట్యాబ్లో ఏం చేస్తాము, డిస్కౌంట్ ట్యాబ్లో ఈ డిస్కౌంట్ ట్యాబ్లో లైక్ మొత్తం డిస్కౌంట్ ట్యాబ్ మొత్తం డెవలప్మెంట్ అంతా డిస్కౌంట్ ట్యాబ్లో ఉంటుంది. ఓకే. అదే ఆల్రెడీ స్టాండర్డ్ ప్యాకేజెస్ ఏమైనా ఉంటాయో ఆ స్టాండర్డ్ ప్యాకేజీలన్నీ ఈ డిస్కౌంట్ ట్యాబ్లో ఉంటాయి. సో నువ్వు సమ్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ యూఆర్ వర్కింగ్, స్టాండర్డ్ ఇంటర్ఫేసెస్ ఆర్ కస్టమ్ డెవలప్మెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్లో స్టాండర్డ్ ఉంటాయి, కస్టమ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓకేనా. మా ప్రాజెక్ట్లో స్టాండర్డ్ వాడాం, కస్టమ్ డెవలప్మెంట్ కూడా వాడాం. ఓకేనా. స్టాండర్డ్ ఇంటర్ఫేస్ ఇట్లా కస్టమ్ డెవలప్మెంట్, నువ్వు ఓన్గా డెవలప్ చేసినట్లే కస్టమ్ డెవలప్మెంట్ అంటారు, రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. ఓకే. ఓకే, నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాను. శాంపుల్ లైఫ్లో నేను ఇంటిగ్రేషన్ ఫ్లో క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇలా నాకు పాపప్ ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళేటప్పటికి మల్టిపుల్ వాళ్ళతో వర్క్ చేస్తుంటాం. మల్టిపుల్ లైక్ బ్యాంకింగ్ వాళ్ళతో వర్క్ చేస్తాం, ఫైనాన్స్ టీమ్తో వర్క్ చేస్తాం, హెచ్ఆర్ ఇంటర్ఫేస్లు ఉంటాయి, లైక్ ఎస్టీ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్తో ఉంటాయి, ఎంఎం వాళ్ళతో ఉంటాయి. సో అలా మల్టిపుల్ టీమ్స్తో వర్క్ చేసేటప్పుడు అన్నట్లు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవడం బెటరా, అన్నట్లు ఒక ప్యాకేజ్లో ఒక ప్యాకేజ్ క్రియేట్స్ అక్కడ పెట్టడం బెటరా. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్క టీంకి ఒక ఫోల్డర్ పెట్టుకున్నావు అనుకోండి. సో నువ్వు ఈజీగా ఎవరు అడిగినా ఓకే, హెచ్ఆర్ వాడు అడిగితే హెచ్ఆర్ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ డేటాను తీసిస్తాం. అలాగే కదా, నువ్వు ఏదైనా ఫొటోస్ కానీ ఎక్కడైనా మనం ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నప్పుడు బేస్డ్ ఆన్ ద ఫోల్డరు, బేస్డ్ ఆన్ ద సమ్ యూనిక్ నేమ్స్ ఏవో పెట్టుకొని ఆ పర్సన్స్ కానీ ఏది అలా డెవలప్ చేస్తాం. సేమ్ థింగ్ ఎక్కడ కూడా, అంటే ప్యాకేజ్ అన్నా ఫోల్డర్ అన్నా ఒకటే. నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. సో ఆ ప్యాకేజ్ ఏదో ఒకటి నేమ్ ఇస్తున్నాను, టెస్ట్ 2 అని ఇస్తున్నాను.
ఇక్కడ ఏ నేమ్, ఇది యూనిక్ నేమ్స్ ఇస్తారు. ఓకే, నేమింగ్ స్టాండర్డ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్యాకేజ్ క్రియేట్ చేసినప్పుడు అయినా ఏదైనా మీ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ప్యాకేజ్ క్రియేట్ చేస్తారు. ఓకే, మీ యొక్క రిక్వైర్మెంట్ కాదు, దాన్ని బేస్ చేసుకొని ప్యాకేజ్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్, ప్యాకేజ్ క్రియేట్ అయిపోయింది. నేను ఆర్టిఫాక్ట్లోకి వచ్చాను. ఇప్పుడు మన జాబ్ ఏంటి, మనం ఏం క్రియేట్ చేయాలి, ఐఫ్లో క్రియేట్ చేయాలి. ఐఫ్లోని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, యాడ్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఈ యాడ్ అనే బటన్ క్లిక్ చేశాక ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, ఐఫ్లోని క్రియేట్ చేస్తాను. సో ఇంటిగ్రేషన్ ఫ్లో అనేది క్లిక్ చేశాను. ఇక్కడ నేమ్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ ఐఫ్లో, ఓకే, ఫస్ట్ ఐఫ్లోని ఇచ్చాను. ఓకే, టెస్ట్ ఏదో టెస్టింగ్ అని ఇచ్చాను. ఇది కూడా మీరు రియల్ టైంలోకి వెళ్ళేటప్పటికి వాడు ఒక ఐడి ఇస్తాడు, యూనిక్ ఐడి. దాన్ని బేస్ చేసుకుని ఐఫ్లో అనేది క్రియేట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం నేమింగ్ స్టాండర్డ్స్, ఎందుకంటే ఈ ఐఫ్లో అనేది దేనికి సంబంధించింది, ఓకేనా. యూనిక్ ఐడి మీన్స్ ప్రతి ఐఫ్లోకి ఒక ఐడి ఉంటుంది, దాన్నే రైజ్ ఎఫ్ ఐడి అంటారు. ఓకేనా, రైజ్ ఎఫ్ ఐడి అయిపోయాక ఈ నేమ్తో, ఇది ఏదైతే నేమ్ ఉందో ఈ నేమ్స్ ఐడీస్ వాళ్ళ యొక్క నీ యొక్క ఇంటర్ఫేస్ అనేది దేన్ని ప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫేజ్ హెచ్ఆర్ నుంచి, ఇందాక మాట్లాడుకున్నాం కదా, నాది స్వైప్ చేశాక ప్లేజ్ హెచ్ఆర్ నుంచి నాకు మెయిల్కి రావాలి డేటా, సక్సెస్ ఎన్ని గంటలు ఉన్నాను, ఏమైంది అనేది. ఓకే, సో సేమ్ థింగ్ ఆ నేమ్ పెట్టుకుంటాను. నా ఇంటర్ఫేస్ నేమ్ అనేది ఫలానా ఫలానా ఇంటర్ఫేస్ నేమ్, నేను అనేది డేటా ఇక్కడ ఏం పెట్టుకుంటాను, దిస్ డేట్ ఫేజ్ హెచ్ఆర్ టు మెయిల్ అని పెట్టుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకుంటాను. ఏంటి, వైల్ వైల్ పంచింగ్ ఐ నీడ్ టు సెండ్ ఏ మెయిల్, హౌ మెనీ అవర్స్ ఐ హ్యావ్ టు, హౌ మెనీ అవర్స్ ఆఫీస్. ఓకే, నేను ఆఫీస్లో ఎన్ని అలా అనేది కదా మన ఇంటర్ఫేస్ ఇందాక అలాగా దాని యొక్క నేమ్ కానీ డిస్క్రిప్షన్ అనేది డీటెయిల్డ్గా రాస్తాం. ఓకే, ఇది కూడా ఎవరెవ్వరు, ఓకే, ఇది ఎవరైనా ఇస్తారా ఏంటో, ఓన్లీ రైజ్ ఎఫ్ ఐడి ఒకటే ఇస్తారు. రైజ్ ఎఫ్ ఐడి అంటే యూనిక్ ఐడి ఇస్తారు ప్రతి ఐఫ్లోకి, దాన్ని మాత్రమే ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని నువ్వు యూనిక్గా ఈ నేమింగ్ స్టాండర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నువ్వే డెవలప్ చేసుకుంటావు. ఓకే, సో అయిపోయాక యాడ్ అని కొడుతున్నాను. ఓకే, ఏడాది కొట్టాక ఏమవుతుంది చూడండి, ఫస్ట్ టైప్లోనే ఇలా వచ్చింది, ఇంటిగ్రేషన్ ఫ్లో అని వచ్చింది, వెర్షన్ వచ్చింది. ఓకే, వెర్షనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వెర్షనింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, సో నువ్వు ఫస్ట్ ఒక ఐఫ్లోని డెవలప్ చేశాను. ఓకే, డెవలప్ చేసి ఒక చేంజెస్ సేవ్ చేశాను. చేంజెస్ చేసేటప్పుడు ఆ చేంజెస్ అనేవి నీకు మళ్ళీ సేవ్ అవ్వాలి అంటే సేవ్ యాజ్ వెర్షన్ కొడతారు. అప్పుడు కొట్టేటప్పుడు ఏమవుద్ది, సో కొత్త చేంజెస్ అనేది ఆ వెర్షన్లో ఉంటాయి, మళ్ళీ పాత చేంజెస్ అనేవి 1.0.1లో ఉంటాయి, కొత్త చేంజెస్ అనేవి 1.0.1లో వన్లో ఉంటాయి. అలా చేంజెస్ అనేవి ఏ చేంజెస్ జరిగినా ఆ చేంజెస్ అన్నిటికీ ఒక వెర్షన్ అనేది సేవ్ చేయాలి. అది సేవ్ యాజ్ వెర్షన్ అంటారు. ఓకేనా, సేవ్ యాజ్ వెర్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నువ్వు డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేసేటప్పుడు దీన్ని బేస్ చేసుకొని మూవ్మెంట్ చేస్తారు. ఓకే, వెర్షనింగ్ అనేది ఇప్పుడు డెవలప్మెంట్లో క్వాలిటీ, యూఏటి, ప్రొడక్షన్లో ఒకే వెర్షన్ ఉండాలి. మోస్ట్లీ క్వాలిటీ, ప్రొడక్షన్, యూఏటి, ప్రొడక్షన్లో సేమ్ ఆల్వేజ్ ఒకే వెర్షన్ ఉంటుంది. ఓకేనా, సో డెవలప్మెంట్లో చేంజెస్ చేస్తుంటారు, అవి మేబీ యాడ్ అవ్వచ్చు, మూవ్ అవ్వకపోవచ్చు. ఓకేనా, సో ఇది అయ్యాక ఇది నెక్స్ట్, నీ యొక్క ఐఫ్లో ఈ నేమ్ తప్పు ఇచ్చావు, ఫస్ట్ ఐఫ్లో నేమ్ అనేది రాంగ్ ఇచ్చావు, నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎలా చేంజ్ చేస్తావు, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తాము, వ్యూ మెటా డేటా అనేది పెట్టుకుంటావు. వ్యూ మెటా డేటా పెట్టి, సో ఇదిగోండి ఐఫ్లో నేమ్ అని ఉంది, దానికి 1 అని పెట్టాను. ఓకే, సో దాన్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఐఫ్లో నేమ్ని. చూడండి చేంజ్ అయిందా లేదా, ఇది. సో ఐఫ్లో నేమ్ చేంజ్ చేయాలంటే వ్యూ మెటా డేటా. ఓకే, చూసారా వెర్షన్ మారిపోయింది. ఇందాక ఏముండేది, పాత్ ఉండేది, ఇప్పుడు పాత్ అంతా ఉండదు, వెర్షన్ మారిపోయింది. దీన్ని ఇలా సేవ్ చేయాలనుకోండి, సో ఇది డ్రాఫ్ట్లో ఉంది. డ్రాఫ్ట్లో మోస్ట్లీ ఐఫ్లో ఎప్పుడు డ్రాఫ్ట్లో ఉండకూడదు. ఓకే, ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఐఫ్లో ఓపెన్ అయింది. ఇది ఇంటిగ్రేషన్ ఫ్లో యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓవర్వ్యూ అనేది. మనం ఏదైనా ఐఫ్లో డెవలప్ చేయాలనుకుంటే సో దాని యొక్క స్ట్రక్చర్ ఓవర్వ్యూ అనేది ఇలా ఓపెన్ అయ్యాక నువ్వు ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏమైనా చేంజ్ ఏమైనా చేద్దాము అనుకుంటే నీకు ఏమైనా అవుతున్నాయా, ఏమి అవ్వవు. ఎందుకు అనేది డౌట్ రావచ్చు. సో నువ్వు దీన్ని ఒక ట్రాన్స్ఫర్ ఏమైనా నువ్వు డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఎడిట్ మోడ్లో ఉండకూడదు, దీన్ని సేవ్ మోడ్లో ఉండాలి. చూడండి, ఇది క్లిక్ చేశాను, సేవ్ మోడ్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది సెండర్ సిస్టము, ఇది రిసీవర్ సిస్టమ్. ఓకే, సో ఏముంది మధ్యలో, ఇది
సిపిఐ అనేది మిడిల్ వేరు. ఇక్కడ నుంచి డేటా అనేది ఇలా వెళ్తుంది అంతే కదా, డైరెక్ట్గా వెళ్ళదు. ఓకే, ఎక్కడికి ఫస్ట్ సెండర్ నుంచి ఎక్కడికి వస్తుంది, సిపిఐకి వస్తుంది. ఓకే అంతే కదా, సిపిఐ నుంచి రిసీవర్కి వెళ్తుంది అంతే కదా, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఒక ఐఫోన్ డెవలప్ చేసేటప్పుడు. సో సెండర్ సిస్టమ్ నుంచి నువ్వు దీనికి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయాలి అంతే కదా, కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తేనే డేటా సెండర్ నుంచి రిసీవర్కి వస్తుంది, మళ్ళీ రిసీవర్ నుంచి అదే సిపిఐకి వస్తుంది, సిపిఐ నుంచి రిసీవర్కి వెళ్తుంది. సో ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమి యూజ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఏమి యూజ్ చేస్తాము, అడాప్టర్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ అడాప్టర్స్ అనేది, వన్ మినిట్. సో లైక్ దట్. సో ఎక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం యూజ్ చేస్తా అన్నా నేను, అడాప్టర్స్. ఓకే, సో ఈ అడాప్టర్స్ చూడండి, సో సెండర్ నుంచి సిపిఐకి వస్తుంది. సో మార్కెట్లో అదే ఈ సిపిఐలో ఎస్ఏపి వాడే హ్యావ్ టు ఎస్ఏపి హ్యావ్ సిపిఐ హ్యావ్ మల్టిపుల్ అడాప్టర్స్. ఓకేనా, చాలా అడాప్టర్స్ ఉన్నాయి. నీ రిక్వైర్మెంట్కి ఏది సూటబులో ఆ అడాప్టర్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఓకేనా, అంతే అది. ఒక ఎక్కడ ఇంకొక పాయింట్ నువ్వు గుర్తుకోవాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఐఫోన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు పలానా అడాప్టర్ సెలెక్ట్ చేసుకో యూజ్ చెయ్యు అనే పదం వర్డ్ అనేది ఎవరు నీ ఫంక్షనల్ స్పెసిఫిక్ కానీ నీ ఎబాపర్ కానీ ఎవరు చెప్పరు. ఓకేనా, నువ్వు ఈ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని నువ్వు అడాప్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫండమెంటల్గా మీరు అది గుర్తుంచుకోవాలి. లేదంటే అడాప్టర్ ఎవరైనా చెప్తారేమో అనుకుంటారు, బట్ ఎవరు చెప్పరు. నీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నువ్వు అడాప్టర్ని సెలెక్ట్ చేసుకుంటావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాది మెయిల్ అనుకో, సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ రెండు సైడ్లో మెయిల్ అనుకో. సో మెయిల్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మెయిల్లో కూడా ఐమ్యాప్ E3 POP3 ఉన్నది. ఓకే, సో ఇక్కడ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ రెండు మెయిల్ అనుకుందాం. ఓకే, మీకు ఒక సినారో చెప్తాను కొంత నెక్స్ట్ టైం ఇది అయిపోయాక. ఇక్కడ నా సినారో ఏంటంటే, సెండర్ సైడ్ అనేది నాకు ఇన్బాక్స్లో డేటా వస్తుంది, నా మెయిల్కి నా జీమెయిల్కి డేటా వస్తుంది. ఆ డేటాని ఆ డేటాని రీడ్ చేసుకుని ఆ ఫైల్ని రీడ్ చేసి నేను రిసీవర్ పంపించాలి. దేనికి, రిసీవర్ ఎస్ఎఫ్టీపీకి పంపించాలి. రిసీవర్ అనేది ఎస్ఎఫ్టీపీకి పంపించాలి. ఈ సెండర్ సైడ్ మెయిల్, రిసీవర్ సైడ్ ఏంటి, ఎస్ఎఫ్టీపీ ఒక ఫోల్డర్లో ప్లేస్ చేయాలి. వాడు మనకి బ్యాంకింగ్ ఫైల్స్ కానీ ఇన్వాయిస్ ఏదైనా స్టేట్మెంట్స్ కానీ మనకు పంపించాడు. సో లేదు, సెండర్ సైడ్ ఎస్ఎఫ్టీపీ అవ్వచ్చు, రిసీవర్ సైడ్ మెయిల్ అవ్వచ్చు. ఓకే, ఓకే ఎస్ఎఫ్టీపీ చూద్దాం. ఎస్ఎఫ్టీపీ ఓకే, ఎస్ఎఫ్టీపీ అయినా అవ్వచ్చు, ఎఫ్టీపీ అయినా ఏదండి ఒకటే. సో ఇది మామూలు సెండర్ సైడ్ రిసీవర్ సైడ్. సో మనకి వాడు ఏమీ చెప్పడు. ఓకే, ఈ మధ్యలో ఉంది కదా ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, ఇది చూడండి. ఓకే, మీరు ఇంకొక డౌట్ రావచ్చు, ఇలా క్లిక్ చేశాక చూడండి, ఈ కిందకి డ్రా చేస్తేనే వస్తుంది ఇంటిగ్రేషన్ ఇవన్నీ. ఓకే, సో సెండరు రిసీవర్ డిలీట్ చేస్తాను, ఇది డిలీట్ చేస్తాను. ఓకే, సో మన రిక్వైర్మెంట్ ఏంటి, సో ఈ అడాప్టర్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఏం చెప్పాను, ఈ ప్యాలెట్లు ఇవైతే ఏమున్నాయి, టాప్ స్క్రోల్ బార్లో ఏటైతే ఉన్నాయో ఏంటి ఈవెంట్స్, నెక్స్ట్ చూడండి కంటెంట్ మాడిఫైయర్, ఇవన్నీ చాలా చాలా ఒక్కొక్క దాని బిహేవియర్ ఒక్కొక్కలా ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్ తగ్గ ఏం యూజ్ చేయాలో అది యూజ్ చేస్తాం. ఓకే, సో మా ఈ ప్యాలెట్స్ అన్నీ యూజ్ చేసి మనకి ఈ ప్యాలెట్స్ బాగా రావాలి. ఈ ప్యాలెట్స్ యూజ్ చేసి మనము ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద అవర్ శాంపుల్ లైఫ్లో మనం ఏం మాట్లాడుకున్నాము, రిసీవర్ సైడ్ ఏంటి, మెయిల్ అడాప్టర్. ఓకేనా, ఒక మెయిల్ కనెక్ట్ అవ్వాలి అనుకునేది సేవ్ చేశాను. సో టైం ఎందుకు ఇది, చూడండి ఎడిట్లో ఉంది. ఇప్పుడు ఎడిట్ నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను డెవలప్మెంట్ కాబట్టి, ఎడిట్ నుంచి సేవ్ సేవ్ మోడ్లోకి వస్తున్నా. ఓకే, చూడండి ఎలా వచ్చింది. సో ఇది చూడండి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మర్చిపోయాను ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఈవెంట్స్. సో ఇక్కడ చూడండి, సో ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో స్టార్ట్ ఉంది,
ఎండ్ ఉంది. వీటిలో ఏమంటారు? చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఏమని వచ్చింది? ఇది ఈ ఇన్ఫర్మేషన్ చూడండి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ. దీనికోసం క్లియర్గా చదువుదాం అనుకుంటే ఇలా ఉంటుంది ఇక్కడ, టెక్నికల్ ఇన్ఫర్మేషన్. ఓకే, స్టార్ట్ ఈవెంట్, దీని మీద నేమ్ ఏమొచ్చింది? దాన్ని ఏమంటారు? స్టార్ట్ ఈవెంట్. ఓకే, ఇది ఎండ్ ఈవెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇవి ఈవెంట్స్ అంటారు, ఇక్కడ ఉంటాయి ఈ ఎండ్ ఈవెంట్స్, స్టార్ట్ ఈవెంట్. ఈ ఎండ్ ఈవెంట్స్, స్టార్ట్ ఈవెంట్, నువ్వు ఈ ఐఫ్లో డెవలప్ చేసిన సో ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, ఓకేనా, ఈ స్టార్ట్ ఈవెంట్కి ఎండ్ ఈవెంట్కి మధ్యలో మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ స్టార్ట్ ఈవెంట్కి ఎండ్ ఈవెంట్కి మధ్యలోనే నువ్వు ఎలాంటి మ్యానిపులేషన్స్ కానీ, డేటాను మ్యానిపులేట్ చేద్దాము, వ్యాలిడేషన్ చేద్దాము అనుకుంటే ఈ స్టార్ట్ ఈవెంట్కి ఎండ్ ఈవెంట్కి మధ్యలో ఉంటుంది. ఓకేనా, లేదు నేను సిస్టమ్ కనెక్ట్ అవుదాము, సెండర్ సిస్టమ్ కనెక్ట్ అవుదాము, సెండర్ సిస్టమ్ డేటా తెచ్చుకుందాము అంటే స్టార్ట్ ఈవెంట్ నుంచి ఇక్కడ తెచ్చుకుంటావు. ఓకేనా, లేదు ఎండ్ మెసేజ్ నుంచి. ఓకే, ఇది చూడండి, ఇది ఏదైనా ఒక ఈవెంట్కి. లేదు నేను ఎండ్ మెసేజ్ అయిపోయింది, ఇక్కడ నుంచి నేను రిసీవర్కి డేటా పంపిద్దాము అనుకుంటే ఈ ఎండ్ మెసేజ్ నుంచి రిసీవర్ పంపిస్తాము. ఓకే, అంత ఇంపార్టెంట్ ఈ ఈవెంట్స్. లెట్స్ టాక్ అబౌట్ ద స్టార్ట్ ఈవెంట్. ఈ స్టార్ట్ ఈవెంట్స్ అంటే ఏంటో ముందు మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈవెంట్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఈవెంట్స్ అని నీకు డౌట్ రావచ్చు. ఈ ఈవెంట్స్ ఎందుకు వచ్చాయి, ఈవెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది నీకు డౌట్ రావచ్చు. సో నువ్వు ఏ ఇంటర్ఫేస్ వర్క్ అయినా, ఏ ఇంటర్ఫేస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకో, డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నా, ఈ ఈవెంట్స్ అనేది వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఓకే, ఈ ఈవెంట్స్ లేకుండా ఎలాంటి ఇంటర్ఫేస్ కూడా ఉండదు. ఓకే, వితౌట్ ఈవెంట్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్. అంత ఇంపార్టెంట్. ఈవెంట్స్ని లేకుండా నువ్వు ఇంటర్ఫేస్ని డెవలప్ చేయలేవు. ఓకేనా, డెవలప్ అవ్వదు. ఓకేనా, నాట్ పాసిబుల్. ఓకే, దట్ వే వెరీ వెరీ క్రూషియల్. ఓకేనా, ఇవి ఈ ఈవెంట్స్ అనేవి ఐఫ్లో డెవలప్మెంట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ చూడండి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఏ ఈవెంట్ ఎప్పుడు వాడాలి అనేది నీకు తెలియాలి. ఎందుకంటే వితౌట్ ఈవెంట్స్ నువ్వు ఐఫ్లోనే డెవలప్ చేయలేము. మరొకసారి గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ ఈవెంట్స్ ఏం చేస్తాయి అంటే నీ యొక్క మెసేజ్ ప్రాసెసింగ్ అనేది కంట్రోల్ చేస్తాయి. ఓకేనా, ఈ మెసేజ్ ఎక్కడి నుంచి డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఏమైనా చేంజెస్, ఇది నీ యొక్క మెసేజ్ ప్రాసెసింగ్ అనేది, మెసేజ్ అనేది ప్రాసెస్ అవుద్ది కదా సెండర్ నుంచి రిసీవర్కి, ఎక్కడి నుంచి ఎక్కడికి డేటా వెళ్తుంది కదా, ఈ ఎంటైర్ మెసేజ్ ప్రాసెసింగ్ని కంట్రోల్ చేసేవేవంటే ఈవెంట్స్. సో ఇంటర్వ్యూ కూడా అడుగుతాడు, వాట్ ఈస్ ద ఈవెంట్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అనే అవైలబుల్ ఇన్ ద ఎస్సిపి సిపి అంటే, సో ఇవి చెప్పాలి ఈ ఈవెంట్స్ అన్నీ. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం వెరీ డీటెయిల్డ్గా. సో దిస్ ఇస్ హ్యూజ్ టాపిక్. సో ఈవెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సో కంట్రోల్ ద మెసేజ్ ప్రాసెసింగ్ ఇన్ యువర్ ఐఫ్లో లెవెల్లో నీ యొక్క మెసేజ్ ప్రాసెసింగ్ని కంట్రోల్ చేస్తాయి. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఫ్లోలో మెసేజ్ ప్రాసెసింగ్ కంట్రోల్ చేసేవి ఏంటంటే ఈవెంట్స్. ఓకే, సో స్టార్ట్ ఈవెంట్, ఎండ్ ఈవెంట్. ఓకేనా, ఈ స్టార్ట్ ఈవెంట్ ఎప్పుడు వాడతారంటే, ఓకేనా, బై డిఫాల్ట్ స్టార్ట్ ఈవెంట్, ఎండ్ ఈవెంట్ ఉంటుంది. ఓకేనా, బై డిఫాల్ట్. సో ఈ స్టార్ట్ ఈవెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సెండర్ సిస్టమ్ నుంచి నువ్వు డేటా తెచ్చుకునే, ఇఫ్ యూ రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఎనీ సెండర్ సిస్టమ్, ఈ సెండర్ సిస్టమ్ నుంచి డేటా అనేది సిపిఐకి తెచ్చుకుందాము అనుకుంటే, ఓకేనా, సోర్స్ సిస్టమ్ సెండర్ అన్న సోర్స్ అన్న నుంచి డేటా అనేది తెచ్చుకుందాము అనుకుంటే స్టార్ట్ ఈవెంట్ అనేది యూజ్ చేయాలి. బ్లైండ్గా గుర్తుంచుకోండి, ఏదైనా ఒక సిస్టమ్ నేను కనెక్ట్ అవ్వాలి సెండర్ సైడ్, ఆ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి నేను డేటా తెచ్చుకోవాలి అనుకుంటే సో స్టార్ట్ ఈవెంట్ యూజ్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఎండ్ మెసేజ్ ఎందుకు యూజ్ చేస్తాము? డేటాని ఎండ్ చేసేస్తే ఇక్కడతో ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోద్ది, ప్రాసెసింగ్ సీక్వెన్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది, ఇక్కడతో నువ్వు ఏదైనా మెసేజ్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే, దట్ ఈస్ ద కీ రోల్ ఇక్కడ మాట్లాడుకునేది. ఓకేనా, సో ఇప్పుడు మనది ఏంటి, మనం ఏ ఈవెంట్ వాడదాం అనుకున్నాము, ఇక్కడ మనం వాడేది స్టార్ట్ టైమర్. ఎందుకు అంటే మనం టైమర్ బేస్డ్ అనేది ఇంటర్ఫేస్ని ట్రిగ్గర్ చేద్దాం అనుకుంటున్నాం శాంపుల్ లైఫ్లో. సో ఇవ్వండి ఈ టైమర్ ఇక్కడ పెట్టాను చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, స్టార్ట్ డిలీట్ చేసి టైమర్ పెట్టాను. ఓకేనా, చాలా స్లోగా ఉంది సిస్టమ్. ఓకే, ఉమ్. చూడండి, ఈ టైమర్ అనేది ఏం చేస్తుంది అంటే, సో టైమర్ మోస్ట్లీ ఎందుకు యూజ్ చేస్తారు రియల్ టైంలో అంటే, నువ్వు ఏదైనా ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ని కనెక్ట్ అయ్యి డేటాను తెచ్చుకుని, సెండర్ సిస్టమ్ ఏమీ లేదు, సెండర్ సిస్టమ్తో సంబంధం లేదు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిపెండెన్స్ ఆన్ ద సెండర్ సిస్టమ్.
ఏదైనా ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఓకే ఆ సిస్టమ్ నుంచి డేటా తెచ్చుకోవాలనుకుంటే ఓ డేటా ఏపీఎస్ కానీ రెస్ట్ ఐపీఎస్ కానీ రెస్ట్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ కానీ అలాంటి వాటి నుంచి డేటా తెచ్చుకోవాలనుకుంటే ఈ టైమర్ని యూజ్ చేసి ఓకేనా సెండర్ సిస్టమ్తో సంబంధం లేకుండా రిక్వెస్ట్ అప్లై యూజ్ చేసి ఫెచ్ ద డేటా ఫెచ్ చేసుకుంటారు డేటాని ఓకేనా. సో టైమర్ని యూజ్ చేస్తారు అందుకు ఓకేనా. సో ఇక్కడ చాలా ఉంటుంది ఈ టైమర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి షెడ్యూలర్ ఇవన్నీ తర్వాత టైమర్ ఇది ఈవెంట్ చెప్పుకున్నప్పుడు డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక్కొక్కటి ఓకే. ఎందుకు టైమర్ అంటే ఎప్పుడు రన్ అవ్వాలి అంటే పర్టికులర్ టైంకి రన్ అవ్వాలా ఇప్పుడు అలాంటివన్నీ షెడ్యూల్ చేయడానికి జాబ్ అనేది పర్టికులర్ టైంకి రన్ అవ్వాలి ఆ షెడ్యూల్ చేయడానికి యూజ్ చేస్తారు ఓకే. లెట్స్ టాక్ అబౌట్ ద రిసీవర్ ఓకే. మనం సెండర్ సైడ్ ఏమనుకున్నాము యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారము బై యూజింగ్ టైమర్ సెండ్ ద డేటా టు మెయిల్ ఓకే. సో సెండర్ సైడ్ టైమర్ పెట్టాను టైమర్ ఏం చేస్తుంది డేటాను పిక్ చేసుకుంటుంది త్రూ సిపిఐ ఇట్ సెల్ఫ్ డేటాను సెండ్ చేస్తుంది రిసీవర్కి ఓకేనా. ఏ సెండర్ సిస్టమ్తో సంబంధం లేదు ఓకే. రిసీవర్ ఏం మాట్లాడుకున్నాము మెయిల్ అడాప్టర్ ఓకేనా. ఇవన్నీ మెయిల్ ఓకే. నేను ఎండ్ నుంచి మెయిల్ కనెక్ట్ చేశాను ఓకే. మెయిల్ అడాప్టర్ కనెక్ట్ చేశాను ఓకే. మెయిల్ అడాప్టర్ కనెక్ట్ చేసేటప్పుడు ఏం వచ్చాయి ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ మెయిల్ అడాప్టర్ క్లిక్ చేస్తే ఈ కింద 3 బార్స్ ఉంటాయి ఎలా ఉంటుంది మీరు దీన్ని ఇలా అప్ చేశారనుకోండి ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి జనరల్ ట్యాబ్ కనెక్షన్ ట్యాబ్ ప్రాసెసింగ్ ట్యాబ్ సెక్యూరిటీ ట్యాబ్. సో ఒక్కొక్క దాని పర్పస్ కోసం యూజ్ చేస్తారు. కనెక్షన్ ట్యాబ్ని కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేస్తారు. ప్రాసెసింగ్ ట్యాబ్ని డేటా అనేది ఎలా ప్రాసెస్ చేయాలనేది డిసైడ్ చేస్తారు. సెక్యూరిటీ నీ యొక్క సెక్యూరిటీ మెకానిజం అనేది ఎలా ఉండాలనేది ఇంప్లిమెంట్ చేస్తారు ఓకే. సో లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్ జనరల్ ట్యాబ్. జనరల్ ట్యాబ్లో నీకు నచ్చిన నేమ్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు మెయిల్ అని ఇచ్చాను లేదని నీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు. జీమెయిల్ అని పెట్టుకుంటాను ఎందుకంటే మనం జీమెయిల్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో జీమెయిల్ బట్ రియల్ టైంలో ఏం యూజ్ చేస్తారు అవుట్లుక్ యూజ్ చేస్తారు ఓకే. సో స్మాల్ ఓకే 1 by 1. సో ఎక్కడ చూడండి రియల్ టైంకి వచ్చేటప్పటికి ఓకే 2 కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి రియల్ టైంలో. ఒకటి మెయిల్ సర్వర్లోనే వన్ ఇది ఎక్స్చేంజ్ సర్వర్ ఐమ్యాప్ సర్వర్ ఓకే. సో ఈ ఎక్స్చేంజ్ సర్వర్ అంటే ఎక్స్చేంజ్ సర్వర్ని ఈ సర్వర్ని మెయింటైన్ చేసేది సెపరేట్ టీమ్స్ ఉంటాయి మనకి ఓకే. ఈ ఎక్స్చేంజ్ సర్వర్ని ఐమ్యాప్ సర్వర్స్ ఇవన్నీ మెయింటైన్ చేసేది సెపరేట్ టీమ్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ అనేవి ఎయిదర్ క్లౌడ్ అయినా అవ్వచ్చు ఆన్ ప్రెమిస్ అవ్వచ్చు అది మనకు సంబంధం లేదు ఓకే. నువ్వు ఎలాగైనా డేటా పంపించాలి ఎయిదర్ ఆన్ ప్రెమిస్ కైనా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు రిసీవర్ లైక్ క్లౌడ్కైనా డేటా పంపించవచ్చు ఓకే. ఎక్స్చేంజ్ సర్వర్ గుర్తుంచుకోండి మిమ్మల్ని ఒకవేళ నువ్వు ఏ కైండ్ ఆఫ్ సర్వర్లో వర్క్ చేసావు అంటే ఎక్స్చేంజ్ సర్వర్ అని చెప్పొచ్చు ఐమ్యాప్ సర్వర్ అయినా చెప్పుకోవచ్చు ఓకే. సో ఇక్కడ నేనేం చెప్పాను ఎక్స్చేంజ్ ఆర్ ఐమ్యాప్ సర్వర్ ఓకే. మళ్ళీ ఆ సర్వర్ అయినా క్లౌడ్ ఆన్ ప్రెమిస్ అని మీరు తెలుసుకోవాలి ఓకే. సో రియల్ టైంలో ఓకే. ఇక్కడ చూడండి జనరల్ అయిపోయింది కనెక్షన్ ట్యాబ్ ఓకే. కనెక్షన్ ట్యాబ్ అనేటప్పుడు నువ్వు ఇక్కడ కనెక్షన్ అంటే ఏంటి ఆ యొక్క సర్వర్ నువ్వు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కొన్ని డీటెయిల్స్ కావాలి అంతే కదా. ఒక సిస్టమ్ని కనెక్ట్ అవ్వాలంటే ఒక డీటెయిల్స్ కావాలి ఆ డీటెయిల్స్ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ చూడండి. సో వాడు ఏమంటున్నాడు అడ్రస్ ఓకేనా. అడ్రస్ ఈ అడ్రస్ అనేది ఇవి చూడండి ఈ కనెక్షన్ అడ్రస్ ప్రాక్సీ టైపు ఓకేనా. ప్రాక్సీ టైపు టైమ్ అవుట్ ప్రొటెక్షను అథెంటికేషను క్రెడెన్షియల్ ఈ రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ నీకు కావాలి. ఇవి లేకుండా నువ్వు ఆ ఈమెయిల్ ఐడిని కనెక్ట్ అవ్వలేవు ఆ అవుట్లుక్ని. ఇప్పుడు రియల్ టైంలోకి వచ్చేటప్పటికి ఎక్కువ ఏం వాడతారు అవుట్లుక్ వాడతారు ఓకేనా. అవుట్లుక్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు ఇవ్వాలి. ఇంకొక థింగ్ ఏంటంటే నువ్వు అవుట్లుక్ యొక్క డీటెయిల్స్ వాడికి ఇచ్చేటప్పుడు నువ్వు కూడా సిపిఐ యొక్క డీటెయిల్స్ వాడికి ఇవ్వాలి. ఎందుకు అనేది ఇక్కడ మాట్లాడుకుందాం. రియల్ టైంకి వచ్చేటప్పటికి డేటా అనేది వెరీ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఓకేనా. డేటా అనేది క్రిటికల్ రోల్. ఇప్పుడు నువ్వు ఆర్గనైజేషన్ లెవెల్లో డేటా అనేది సెక్యూర్డ్గా ఉంచాలి కదా. వాళ్ళ బాధ్యత ఏంటి డేటా అయితే మోర్ సెక్యూర్ ఓకే. అందుకోసం ఏం చేస్తారు నువ్వు డేటాని అడుగుతారు వాళ్ళు ఇచ్చేటప్పుడు నీకు డీటెయిల్స్ ఓ బాబు నువ్వు డేటాని ఇన్సైడ్ యూజ్ చేస్తావా ఎవరైనా అవుట్ సైడ్ పంపిస్తావా ఓకేనా. అవుట్ సైడ్ పంపిస్తాను అంటే నువ్వు ఏ ఐపీతో పంపిస్తావు డేటాని అంటే పర్టికులర్ ఈ యొక్క సిపిఐకి కొన్ని ఐపీ రేంజెస్ ఉంటాయి ఓకేనా. ఈ ఐపీ రేంజెస్ అనేవి ఎవరైతే ఈ సర్వర్ని మెయింటైన్ చేస్తారో ఈ ఎక్స్చేంజ్ సర్వర్స్ అన్నాను కదా ఈ సర్వర్స్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు ఓకేనా. వాళ్ళకి ఇస్తే మనం ఇచ్చిన ఐపీ రేంజెస్ని వాళ్ళు మెయింటైన్ చేసి నీ యొక్క డేటా ఫ్లో అనేది ప్రాపర్గా వెళ్ళేటట్టు చూస్తారు. నువ్వు ఐపీ రేంజెస్ వాళ్ళకి ఇవ్వలేదనుకో నీ సిపిఐ నుంచి డేటా అనేది వాళ్ళకి వెళ్ళేటట్టు వాళ్ళు బ్లాక్ చేసేస్తారు డేటా వెళ్ళదు ఎందుకంటే టు ద సెక్యూరిటీ రీజన్స్. ఇది
చాలా పెద్ద ప్రాసెస్. ఎందుకంటే ఎఫ్ఆర్సిఎస్ రైజ్ చేస్తారు, నెక్స్ట్ వైట్ లిస్ట్ చేసుకుంటారు, ఎఫ్ఆర్సిఎస్ రైజ్ చేస్తారు, సెపరేట్ చాలా పెద్ద ప్రాసెస్. ఈ విల్ టేక్ లాట్ ఆఫ్ అప్రూవల్స్ ఆల్సో. ఓకే, మెయిల్స్ వచ్చేటప్పటికి ఇన్సైడ్ అయితే నో ప్రాబ్లం, బట్ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి వెళ్తే చాలా థింగ్స్ అనేది నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, లెట్స్ టాక్ అబౌట్ ద అడ్రస్. ఓకేనా, ఈ అడ్రస్కి వచ్చేటప్పటికి నువ్వు ఎక్కడ అంటే ఆ మెయిల్ కనెక్ట్ అవ్వాలి. మెయిల్ కనెక్ట్ అవ్వాలని నీకు ఏం కావాలి? అడ్రస్ కావాలి, అంతే కదా. ఎక్కడ ఎక్కడ అడ్రస్ అంటే ఏమీ లేదు. సింపుల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఆ జీమెయిల్ యొక్క అడ్రస్. ఓకేనా, జీమెయిల్ యొక్క అడ్రస్. సో బై డిఫాల్టే దీనికి జీమెయిల్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఓకే ఓకే, చూడండి ఇది బై డిఫాల్ట్ అడ్రస్. బట్ రియల్ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళు అడగాలి, బాబు నాకు హోస్ట్ అడ్రస్ ఇది. చూడండి ఈ అడ్రస్ని ఇది హోస్ట్ అంటారు, హోస్ట్ అండ్ పోర్ట్ అంటారు. బై డిఫాల్ట్ దీని పోర్ట్ కూడా 568. ఓకే, ఇక్కడ చూడండి రెండు పోర్ట్లు ఉన్నాయి. ఓకే, ఇది ఎస్ఎఫ్టిపి యొక్క పోర్ట్. బై స్టాండర్డ్ ఇది, నువ్వేం మార్చడానికి ఏముండదు. రియల్ టైంలో అయితే నువ్వు అని అడగాలి, ఎవరు బాబు నాకు రిక్వెస్ట్ అడ్రస్ ఇవ్వు. ఓకేనా, నాకు హోస్ట్ అండ్ పోర్ట్ డీటెయిల్స్ ఇవ్వు అంటే ఈ డీటెయిల్స్ వాడిస్తాడు, హోస్ట్ అండ్ పోర్ట్ డీటెయిల్స్. నెక్స్ట్ ప్రాక్సీ టైప్. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఏ సిస్టమ్ కనెక్ట్ అవుతావు, నీ యొక్క మెయిల్ సర్వర్ అనేది ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్ సర్వరా. క్లౌడ్ అయితే నాకు ఇక్కడ చూడండి ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్. ఓకే, క్లౌడ్ అయితే నో ప్రాబ్లం, ఏముండదు, అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాడు. బట్ ఒకవేళ ఆన్ ప్రెమిస్ సిస్టమ్ అనుకో, నువ్వు ఏం చేయాలి? క్లౌడ్ కనెక్టర్ సెటప్ అనేది చేయించాలి. ఎవరు? బేసిస్ వాళ్ళు చేస్తారు. ఓకే, చేశాక వాడు లొకేషన్ ఐడి ఇస్తారు. ఎవరు? బేసిస్ వాళ్ళు. లొకేషన్ ఐడి ఉంటేనే నీకు కనెక్ట్ అవుతుంది సిస్టమ్, లేదు అనుకుంటే కనెక్ట్ అవ్వదు. ఓకే ఓకే, వితౌట్ లొకేషన్ ఐడి నీకు ఏమీ ఉండదు. అదేందా, లొకేషన్ ఐడి అనేది లేకుండా నువ్వేమీ చేయలేవు. ఓకే, నెక్స్ట్ టైం అవుట్, అంటే నువ్వు ఎంత టైం వరకు ఆ సర్వర్ని యాక్సెస్ చేయగలవు. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షన్ అంటే ఏమీ లేదు, నువ్వు డేటాని సెండ్ చేస్తున్నావు కదా, దాని సెక్యూర్ మేనర్లో డేటా అనేది పంపిస్తున్నావా లేదా అనేది. నువ్వు సెక్యూర్గా డేటాను పంపించాలి అని అనుకుంటే సో ఇవి ఆన్లో పెట్టుకుంటావు. ఓకేనా, సిటీ మ్యాండేటరీ, ఆప్షనల్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆప్షనలే పెడతారు. ఓకేనా, దెన్ అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే ఏమీ లేదు. ఓకే, సో వెరిఫై ద ఐడెంటిటీ ఆఫ్ ద యూజర్ అంటే ఏమీ లేదు, నువ్వు డేటాను పంపిస్తున్నావు, లైక్ నథింగ్ బట్ సింపుల్ యాక్సెస్. ఓకేనా, ఒక యాక్సెస్ అనేది. ఓకేనా, నువ్వు ఆ సర్వర్ని ఈమెయిల్ని నేను యాక్సెస్ చేసుకోగలవు దేని నుంచి? సిపిఐ నుంచి. ఈ దేన్ని డేట్ సిపిఐ నుంచి ఆ పర్టికులర్ రిసీవర్ ఐడి మనకి మెయిల్ అడాప్టర్ సిపిఐ నుంచి ఆ సర్వర్ నేను యాక్సెస్ చేసుకోవడానికి ఈ అథెంటికేషన్ అనేది ఇంపార్టెంట్. లైక్ యూ నీడ్ ఏ యాక్సెస్, అంతే కదా. నువ్వు ఆ మెయిల్ని యాక్సెస్ చేయాలనుకుంటే నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్, నువ్వు ఒక జీమెయిల్ ఇచ్చాడు, ఆ జీమెయిల్ నువ్వు చూడాలనుకుంటే లోపల ఏముందో నీకు ఎలా కావాలి? యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. ఇక్కడ కూడా సేమ్ థింగ్, నువ్వు ఆ జీమెయిల్ యాక్సెస్ చేసి డేటా పంపించాలంటే నీకు అథెంటికేషన్ కావాలి, లైక్ యాక్సెస్. సింపుల్ వర్డ్లో ఏం చెప్పాలంటే ఇంటర్వ్యూలో కూడా అడిగినప్పుడు వాట్ ఈజ్ ద అథెంటికేషన్ అని అడుగుతాడు. అథెంటికేషన్ మీన్స్ వెరిఫై ద ఐడెంటిటీ ఆఫ్ ద యూజర్. ఓకే, వచ్చిన ఎవడైతే డేటా పంపిస్తున్నారో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే, బట్ ఎక్కడికి వచ్చేటప్పుడు డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వరు. ఓకే, సెక్యూరిటీ మెటీరియల్లో స్టోర్ చేస్తాం, అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఎక్కడ చూడండి ఏముంది, ఇక్కడ ఎన్క్రిప్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వితౌట్ అథెంటికేషన్. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమీ లేదు, బట్ మనం ఇప్పుడు వర్క్ చేసేది ప్లెయిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, ఇక్కడ ఏంటి? క్రెడెన్షియల్స్ నేమ్. క్రెడెన్షియల్ నేమ్ అంటే ఏంటి? సో నువ్వు ఏదైతే ఈ సిస్టమ్ని యాక్సెస్ చేస్తానో సిపిఐ వాడు ఏం చేశాడు అంటే నువ్వు డైరెక్ట్గా నువ్వు ఆ సిస్టమ్ని యాక్సెస్ చేయలేవు. ఓకేనా, దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో ఆ డైరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎక్కడ పెట్టకుండా సెపరేట్గా సెక్యూరిటీ పాయింట్ రీజన్ కోసము వాడు ఏం చేశాడు? సెక్యూరిటీ మెటీరియల్లో నువ్వు క్రియేట్ చేశాడు. ఓకేనా, సెక్యూరిటీ మెటీరియల్లో నీకు ఎవరైతే జీమెయిల్ నువ్వు యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నావో వాళ్ళు నీకు యూజర్ నేమ్, ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. ఓకేనా, దాన్ని నువ్వు ఎక్కడ స్టోర్ చేస్తావు? ఎక్కడ? చూడండి సెక్యూరిటీ మెటీరియల్లో చూడండి, ఇదేంటి? ఈ క్రెడెన్షియల్ నేమ్ అనేది క్రెడెన్షియల్ నేమ్ అంటారు. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు వేర్ యూ కెన్ స్టోర్ ద క్రెడ్ నేమ్ అంటారు. క్రెడ్ నేమ్ అన్న క్రెడెన్షియల్ నేమ్ అంటే ఒకటే. ఇన్ ద మేనేజ్ సెక్యూరిటీ అండర్ సెక్యూరిటీ మెటీరియల్ ఐ హ్యావ్ టు స్టోర్ ఇట్. సో నేను ఆల్రెడీ చేశాను, నో ఇష్యూ, మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, ఇవ్వండి ఇది
ఇదేముంటుంది ఇక్కడికి వచ్చాక సెక్యూరిటీ మెట్లో క్రియేట్ అని ఉంటుంది. యూజర్ యూజర్ క్రెడెన్షియల్స్. ఓకే, మనం ఇప్పుడు ఒక ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. సో అప్పుడు ఇది క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, యూజర్ క్రెడెన్షియల్స్. నెక్స్ట్ ఇది అయిపోయింది. క్రెడెన్షియల్స్ మనం క్రియేట్ చేద్దాము, ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్లో నెక్స్ట్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. నువ్వు డేటా ఎక్కడి నుంచి పంపిస్తున్నావు, ఎవరు పంపిస్తున్నారు, అవన్నీ ఇక్కడ ఇస్తారు. ఓకే, రియల్ టైంలో వాడు ఇస్తాడు. ఎవరైతే నెట్వర్కింగ్ టీం వాళ్ళు ఉన్నది ఈ సర్వర్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఒక క్రియేట్ చేసి ఒక మెయిల్ ఐడి. సో దాని నుంచి నీకు డేటా ఫ్లో అయ్యేటట్టు క్రియేట్ చేసి వాళ్ళు నీకు ఇస్తారు. నెక్స్ట్ టూ, ఎవరికి పంపిద్దాం అనుకున్నావు అనేది ఇస్తారు. నీకు సబ్జెక్ట్ ఏం కావాలో సబ్జెక్ట్ పెట్టుకుంటావు. ఇంకో థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ బాడీ. ఇక్కడ బాడీ ఎన్కోడింగ్ అంటే సబ్జెక్ట్ ఇదంతా కామన్, సేమ్ మెయిల్ లైక్ దట్ ఉంది. బట్ ఎక్కడ తెలుసుకోవాల్సిందంటే బాడీ ఎన్కోడింగ్. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, నీకు ఏ ఫార్మాట్లో కావాలి. UTF-8, ANSI స్టాండర్డ్స్, ఇలా స్టాండర్డ్స్ ఉంటాయి. నీకు ఏ స్టాండర్డ్లో పంపించాలనేది పెట్టుకుంటారు. బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మోస్ట్లీ UTF-8 పెట్టుకుంటారు. ఓకేనా? సో ఇక్కడికి వచ్చే ఒక ఇంతవరకు. తర్వాత మెయిల్ అటాచ్మెంట్. మెయిల్ అటాచ్మెంట్ అంటే ఏమీ లేదు, నేను ఒక డేటా ట్రిగ్గర్ ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో వచ్చిన డేటాని వాడికి ఫైల్ రూపంలో పంపిద్దాం అనుకుంటున్నాను. అంటే డేటాలో కాకుండా డేటాతో పాటు ఫైల్ ఒక అటాచ్డ్ XML లైక్ PDF కానీ మనం ఎలాగైతే అటాచ్మెంట్స్ పంపిస్తామో ఆ వచ్చిన డేటాని అటాచ్మెంట్ రూపంలో పంపిద్దాం అనుకుంటే. ఓకేనా? సో అప్పుడు ఈ మెయిల్ అటాచ్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అటాచ్మెంట్లో యాడ్ అనే బటన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఒక ఇది ఉంటుంది, అప్లికేషన్ ఇలా ఉంటుంది. సో అప్లికేషన్ నీకు ఎలా కావాలి, JS XML నువ్వు బాడీని బాడీ సేవ్ చేద్దాం అనుకుంటున్నావా, హెడర్ సేవ్ చేద్దాం అనుకుంటున్నావు పెట్టుకుంటావు. ఇక హెడర్ నేమ్ ఇస్తావు. నేను ఒక ఐఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎండ్ టు ఎండ్, అప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే, ఇది ప్రాసెస్. ఓకే, సో దీనికోసము మనం ఏం మాట్లాడుకున్నాము, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐఫ్లోని క్రియేట్ చేసేటప్పుడు మెయిల్ అడాప్టర్ కాన్ఫిగరేషన్ అన్నాం. సో ఇప్పుడు జీమెయిల్ నేను కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, జీమెయిల్ కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇది నా జీమెయిల్. ఓకే, ఈ జీమెయిల్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే సో నేను డైరెక్ట్గా దీన్ని కనెక్ట్ అవ్వలేను. ఓకే, దానికోసం SAP CPIలో కొన్ని సెట్టింగ్స్ చేయాలి. అప్పుడు మాత్రం నువ్వు డేటాని సెండ్ చేయగలవు, లేదు అనుకుంటే సెండ్ చేయలేవు. ఆ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇది నా జీమెయిల్. సో మీరు రేపు ప్రాక్టీస్ చేసినప్పుడైనా సేమ్ థింగ్ యూ నీడ్ టు ఫాలో ద సేమ్ థింగ్ ఓన్లీ. ఓకే, నా జీ మీ జీమెయిల్ అని ఇలా ఓపెన్ చేశాక, ఓకేనా, ఓపెన్ చేశాక ఎక్కడ చూడండి, ఇక్కడ ఒక బటన్ ఉంది కదా. సో ఇక్కడ ఈ బటన్ నాది ఇది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా పాపప్ ఓపెన్ అవుద్ది. ఇలా పాపప్ ఓపెన్ అయ్యాక చూడండి, మీది నా ఈమెయిల్ ఐడి. మీరు కూడా మీ ఈమెయిల్ ఐడిలో ఓపెన్ చేశాక ఇలా పాపప్ వస్తుంది. ఇక్కడ కే అన్న స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. సో ఇక్కడికి వచ్చాక మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జీమెయిల్ సెటప్ చేస్తున్నాము. గుర్తుంచుకోండి, మనం డేటాని జీమెయిల్కి పంపిస్తున్నాం కాబట్టి మనం జీమెయిల్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఈ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. రియల్ టైంలోకి వచ్చి ఈ కాన్ఫిగరేషన్స్ ఏమి మనం చేయము, వాళ్ళు చేస్తారు కాబట్టి మనకు సంబంధం లేదు. బట్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే చేయాలి కాబట్టి, మనకు డేటా అనేది వర్క్ అవుతుందో లేదని చేయాలి కాబట్టి, సో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ క్లిక్ చేస్తాం. ఫస్ట్ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఇలా వచ్చింది. ఓకేనా? ఇలా వచ్చాక చూడండి, ఇలా వచ్చాక సింపుల్గా ఏం క్లిక్ ఇక్కడ ఒక యాప్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. నువ్వు ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. చూడండి, APP యాప్. చూడండి, చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఓకేనా? యాప్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయండి, సెర్చ్ కొట్టేయండి డైరెక్ట్. మీరు అది ఎక్కడ ఉందో ఎతకాలి అనుకుంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క జీమెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి ఇనిషియల్లీ లాగిన్ టైంలో. ఓకేనా? నా ఈమెయిల్ ఐడి లాగిన్ అవుతున్నా. ఓకేనా? నేను లాగిన్ అయ్యాను. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను అని చెప్పాను కదా, సో నేను డిలీట్ చేస్తున్నాను. ఎన్నిసార్లు అని చేసుకోవచ్చు, నేను డిలీట్ చేస్తాను. సో ఇలా వచ్చాక యాప్ పాస్వర్డ్ని చూడండి, ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ఏం చేస్తున్నాను, టెస్ట్ ఐఫ్లో. ఓకే,
సిపిఐ జీమెయిల్ అని పెడతాను. జీమెయిల్ అని పెట్టాను. చూడండి ఇది క్రియేట్ చేస్తాను. చూడండి యాప్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? క్రియేట్ చేశాను. క్రియేట్ చేస్తే నాకు ఒక పాస్వర్డ్ వచ్చింది. ఈ పాస్వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాస్వర్డ్ అనేది మీరు ఎక్కడో దగ్గర సేవ్ చేసుకోండి. ఓకేనా? సో నేను ఇక్కడ సేవ్ చేస్తాను. సో ఈ పాస్వర్డ్ సేవ్ చేశాను కదా. ఇప్పుడు మన జాబ్ ఏంటి? సేవ్ చేశాక డన్ అయిపోయింది. సో ఇది జీమెయిల్ సెటప్. జీమెయిల్ లెవెల్లో నువ్వు చేయాల్సిన పని ఫస్ట్ ఇంతవరకు వచ్చిన పని అంతా ఓకే జీమెయిల్లో చేసావు. ఓకే నీ దగ్గర సిపిఐకి సంబంధం లేదు. ఈ కనెక్టివిటీ సెటప్ అంతా ఇంతవరకు చేసింది ఎక్కడ చేస్తాము? జీమెయిల్లో చేసావు. ఓకేనా? జీమెయిల్లో చేశాక నువ్వు చేసింది వర్క్ అవుతుందా లేదా నీకు తెలియాలి కదా. ఓకే నువ్వు అప్పుడు ఏం చేస్తావు? సో నువ్వు ఇంతవరకు చేసావు. ఓకే ఆల్రెడీ నేను ఇది క్రియేట్ చేశాను కాబట్టి ఇది అలా ఉన్నాయండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో నేను మరలా ఏం చెప్పాను మీకు? నువ్వు చేసావు, నువ్వు చేసింది కనెక్టివిటీ అది అన్నీ చేసావు. ఓకే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు చేసింది వర్క్ అవుతుందా లేదనే తెలియాలి, అంతే కదా. నువ్వు జీమెయిల్లో సెటప్ చేసావు. కనెక్టివిటీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎఫ్టిపికి కానీ, మెయిల్ అడాప్టర్ కానీ, ఎఫ్టిపి అడాప్టర్ కానీ, ఇలా కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో నేను ఏం చేస్తున్నాను? కనెక్టివిటీ చేస్తున్నాను. ఎందుకు? నేను నా జీమెయిల్ అనేది కనెక్టివిటీ అవుతుందా లేదా ఫస్ట్ చూడండి. ఇక్కడ కనెక్టివిటీ టెస్ట్లు చాలా ఉంటాయి. క్లౌడ్ కనెక్టర్ కూడా ఇక్కడ క్లౌడ్ కనెక్టర్ సెటప్ అనుకున్నాం కదా, అది రీచబుల్ అవుతుందా లేదా అనేది కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఈ లొకేషన్ ఐడి అనేది మీ దగ్గర ఉందనుకోండి. ఓకేనా? మీ దగ్గర ఉండేటప్పుడు ఆన్ ప్రెమ్ సర్వర్ అయితే ఆ లొకేషన్ ఐడి రీచబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. సమ్ టైమ్స్ సమ్ ఇంటర్ఫేస్ ఫెయిల్ అవుతాయి బేస్డ్ ఆన్ ద క్లౌడ్ కనెక్టర్ అనేది నాట్ రీచబుల్ అనేది. సో అప్పుడు నీ క్లౌడ్ కనెక్టర్ రీచబుల్ అవుతుందా లేదా అనేది ఈ లొకేషన్ ఐడిని బట్టి చెక్ చేసుకుంటావు. లేదు ప్రతిసారి బేసిస్ని అడగలేం కదా రా బాబు, క్లౌడ్ కనెక్టర్ అనేది వర్క్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసి చెప్పు అని బాధ కంటే నువ్వు డైరెక్ట్గా నీ లొకేషన్ ఐడిని ఉపయోగించి నువ్వు చెక్ చేసుకుంటావు. ఓకే లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ ఎస్ఎంటిపి. ఓకేనా? ఎందుకు ఎస్ఎంటిపి? ఇక్కడ బ్లైండ్గా గుర్తుంచుకోండి. మెయిల్ అడాప్టర్ని సెండర్ సైడ్ వాడితే ఐమ్యాప్ అంటారు, రిసీవ్ సైడ్ వాడితే ఎస్ఎంటిపి అంటారు. ఇక్కడ రెండు మెయిల్ అడాప్టర్సే. ఓకేనా? ఇందాక మాట్లాడాను కదా, టూ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ సర్వర్, ఐమ్యాప్ సర్వర్. ఎక్స్చేంజ్ సర్వర్ అంటే ఎస్ఎంటిపి సర్వరు, ఐమ్యాప్ సర్వర్ అంటే మా సేమ్ ఈ రెండు రిలేటెడ్ టు మెయిల్ సర్వర్లో ఉండే. సో రిసీవర్ సైడ్ వాడారా అంటే ఏంటది మనం మాట్లాడుకుంది? ఎస్ఎంటిపి సర్వర్. ఓకేనా? నువ్వు కనెక్టివిటీ టెస్ట్ చేద్దాము అనుకుంటే ఎస్ఎంటిపి ఇక్కడ చేయొచ్చు. సో ఐమ్యాప్ అంటే సెండర్ సైడ్ వాడితే ఐమ్యాప్ వాడతారు. ఓకే నేను కనెక్టివిటీ టెస్ట్ చేస్తాను. ఓకే ఫస్ట్ ఏంటి? ఓస్ట్. ఓకేనా? నా యొక్క ఓస్ట్ ఏంటి? జీమెయిల్కి బై డిఫాల్ట్ ఇది. ఓకే నెక్స్ట్ పోర్ట్ ఏమని చెప్పాను? ఇక్కడ రెండు పోర్ట్లు ఉన్నాయి చూసారా? రెండు పోర్ట్లు ఉన్నాయి, ఓస్ట్ అండ్ పోర్ట్. ఇక్కడ మనం ఎలా చేసాం? ఇందాక ఓస్ట్ పోర్ట్ అడ్రస్లో ఇచ్చాం, ఓస్ట్ అండ్ పోర్ట్. బట్ ఇక్కడికి వచ్చేట కనెక్టివిటీలో సెపరేట్గా ఇవ్వాలి. సో ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఓస్ట్ పోర్ట్. మోస్ట్లీ ఓస్ట్లో ఇక్కడ చూడండి ఎక్కువ 565, 587, 465 ఉంది కదా. ఎప్పుడైనా ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఏదో వాడతారు అనుకుంటే 565 అనేది, 87 అనేది క్లౌడ్కి వాడతారు ఎక్కువ, క్లౌడ్ కనెక్టివిటీ సెటప్కి. 465 అనేది ఆన్ ప్రెమిస్కి యూజ్ చేస్తారు. ఓకే నేను కనెక్టివిటీ సెటప్ చేస్తాను. ఇక్కడ ఏం ఇందాక మాట్లాడుకున్న ప్రొటెక్షన్ ఏంటి ఆప్షనల్ పెట్టాను. ఓకే వ్యాలిడ్ సర్వీస్ తీసేస్తున్నాను, ఇవన్నీ తీసేస్తున్నాను. చూడండి. ఓకే ఏమైంది? నాకు జీమెయిల్ అనేది సక్సెస్ఫుల్గా రీచబుల్ అయింది. ఓకే వితౌట్ ఇక్కడ ఏంటి? నేను ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ ఏమి యూజ్ చేయలే. బేసిక్గా నేను జస్ట్ టెస్ట్ చేశాను అంతే. నాకు ఆ సర్వర్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది అంటే ఇక్కడ రియల్ టైంలో కూడా సేమ్ ఇలాగే చెక్ చేసుకుంటారు. ఎస్ఎఫ్టిపి కానీ ఏదైనా సర్వర్ రీచబుల్ అవుతుందా లేదా ఓకే అనేది ఇలాగే చెక్ చేసుకుంటాం. నేను చెక్ చేశాను. సో రీచబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ యూజర్ నేమ్ని దీన్ని ఏం చేస్తాను? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించి చెక్ చేస్తాను. అంటే బై నా యూజర్ నేమ్ పాస్వర్డ్ని వర్క్ చేసి బేస్ చేసుకొని నేను చెక్ చేసుకుంటాను. చూడండి క్రెడెన్షియల్స్ నేమ్ ఏమొచ్చిందా? ఫెయిల్ అయింది. ఎందుకు? నేను ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ చేసి డిలీట్ చేశాను, గుర్తుందా మీకు? ఇది డూప్లికేట్ చేస్తాను. సో ఇందాక నా క్రెడెన్షియల్ నేమ్ డిలీట్ చేశాను.
సో ఇది నేను క్రియేట్ చేయలేదు, క్రెడెన్షియల్ నేమ్ క్రియేట్ చేస్తే కదా అవుద్ది. సో దీన్ని ఎక్కడ క్రియేట్ చేస్తారు? నేను ఏం చెప్పాను, నువ్వు ఆ సిస్టమ్ని యాక్సెస్ చేయాలనుకుంటే సమ్ అథెంటికేషన్ ఉండాలి, గుర్తుందా? ఇవ్వండి ఈ క్రెడెన్షియల్స్ నేమ్ని నువ్వు క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే అది ఇక్కడ ఏం పెట్టావు, అథెంటికేషన్ ఈక్వల్స్ టు ప్లెయిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో వెరిఫై ద యాక్సెస్. నువ్వు ఆ పర్టికులర్ ఈమెయిల్ సర్వర్ని యాక్సెస్ చేయడానికి ఎలా యాక్సెస్ చేస్తావు నువ్వు చెప్పావు క్లియర్గా. నన్నని పెట్టావు అనుకో, నువ్వు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఇందాక నేను పెట్టాను చూసారా, నన్నని పెట్టాను. నన్నని పెడితే అయిందా లేదా, ఎలాంటి యాక్సెస్ లేకుండా అయిందా లేదా? ఇక్కడ కూడా నన్నని పెడితే వర్క్ అవుద్ది. ఓకే, బట్ ఏమవుద్ది ఇప్పుడు, బట్ దట్ ఈస్ ద సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఆ ఈమెయిల్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు త్రూ మెయిల్ ద్వారా కనెక్ట్ అవ్వడం, డేటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకోసము వీళ్ళు ఏం చేశారు, అథెంటికేషన్ అనేది నేను ఏం చూశాను, బేసిక్ అథెంటికేషన్ అంటారు. ఇక్కడ గుర్తించుకోండి, బేసిక్ అథెంటికేషన్ అన్న ప్లెయిన్ యూజర్ నేమ్ అథెంటికేషన్ అన్న ఒకటే. ఓకేనా? సో నేను అథెంటికేషన్ ప్లెయిన్ యూజర్ నేమ్ అన్నాను, బేసిక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ రియల్ టైంలోకి వచ్చేటప్పుడు క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అంటారు. ఓకే, ఇది మెయిల్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్, సిపిఐ సంబంధించింది కాదు. గుర్తించుకోండి, దేనికి కనెక్ట్ అవుతుంది, మెయిల్కి కనెక్ట్ అవుతాను కాబట్టి మెయిల్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో ఇవి ఇప్పుడు నేను ఈ క్రెడెన్షియల్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేస్తాను చూడండి, ఇక్కడ ఇందాక నేను ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నాను కదా, ఇది ఉంది, ఫెయిల్ అవుతుందా లేదా, అవట్లా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని క్రియేట్ చేయాలి, క్రెడెన్షియల్స్ నేమ్స్. ఎక్కడ క్రియేట్ చేస్తాను, గోడౌన్. సో ఎక్కడ సెక్యూరిటీ మెటీరియల్లో క్రియేట్ చేస్తాను. ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, వేర్ యూ కెన్ క్రియేట్ ఏ క్రెడెన్షియల్స్ నేమ్స్ అని అడుగుతాడు. నువ్వు క్లియర్గా చెప్పాలి. ఇన్ ద మానిటరింగ్ ట్యాబ్లో సెక్యూరిటీ మెటీరియల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇన్ ద సెక్యూరిటీ మెటీరియల్లో క్రియేట్ యూజర్ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని నేను క్రియేట్ చేస్తాను అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏం పెట్టాను, జీమెయిల్ సిపిఐ టెస్టింగ్, జీమెయిల్ టెస్ట్ అని పెట్టాను. ఓకే, నాకు నచ్చింది నేను ఇచ్చుకోవచ్చు యూజర్ క్రెడెన్షియల్స్. నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి గుర్తుంచుకోండి, నేను దేని నుంచి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, నా జీమెయిల్. ఓకే, నా జీమెయిల్ ఏంటి, ఆ జీమెయిల్ ఇవ్వాలి. ఏదైతే నువ్వు ఎక్కడి నుంచి అయితే నువ్వు ఆ జీమెయిల్ ఇవ్వాలి. ఓకే, పాస్వర్డ్ ఏంటి, ఇందాక మనం జనరేట్ చేసాం గుర్తుందా, ఈ యాప్ పాస్వర్డ్. ఓకేనా, ఈ యాప్ పాస్వర్డ్ అనేది ఏదైతే నువ్వు జనరేట్ చేసావు, అందుకే దీన్ని జాగ్రత్తగా సేవ్ చేయమన్నాను. ఓకే, ఈ యాప్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి, ఎక్కడ క్రెడెన్షియల్ నేమ్స్లో. డిప్లాయ్ చేశాను చూడండి. సో డిప్లాయ్ చేశాక ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇది కనెక్టివిటీ టెస్ట్ ఎక్కడ ఉంది, ఇది కనెక్టివిటీ టెస్ట్. ఓకే, ఫస్ట్ ఏం పెట్టలేదు, కనెక్టివిటీ అయింది. సర్వర్ సర్టిఫికేట్ చూసారా, వ్యాలిడ్, స్టార్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్, ఇది చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఒక సర్టిఫికేట్స్ లేకపోతే ఇన్వాలిడ్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సర్టిఫికేట్స్ ఏం పెట్టలేదు కదా, ఇప్పుడు ప్లెయిన్ యూజర్ నేమ్. ఓకే, బేసిక్ అథెంటికేషన్ నేను చెక్ చేస్తాను. ఇది రాలేదంటే ఇంకా రీఫ్రెష్ చేద్దాం స్క్రీన్. చూడండి, ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇప్పుడు వచ్చిందా లేదా, ఇందాక రాలేదు, రీఫ్రెష్ చేశాను. సో ఇది అన్చెక్ చేస్తాను నేను. సో ఇది చూడండి, కనెక్టివిటీ ఇలా వస్తే సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినట్టు. ఇందాక ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది, ఫెయిల్ అయిపోయినట్టు, యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు అని చూపిస్తుంది. ఓకే, ఇది అయిపోయాక, కనెక్టివిటీ అయిపోయాక నువ్వేం చేయాలంటే, ఒకవేళ అవ్వకపోయినా అక్కడికి అంత సంబంధం లేదు. సో నువ్వు ఈ సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేయాలి. ఎందుకు, ఇక్కడ చూడండి. సో సర్టిఫికేట్స్ కూడా నువ్వు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టాను నేను. సో ఇక్కడ అవుతుంది, ఎందుకంటే నేను అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ట్రయల్ అకౌంట్ అవటం వల్ల. సో మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకుంటారు. నేను డౌన్లోడ్ చేశాను సర్టిఫికేట్స్ని, డౌన్లోడ్ అయ్యాయి. సో డౌన్లోడ్ అయ్యాక ఎక్స్ట్రాక్ట్ చేస్తాను సర్టిఫికేట్స్ని. సో ఇక్కడ 3 సర్టిఫికేట్స్ వచ్చాయి. సో ఈ 3 సర్టిఫికేట్లు జిఎస్టీ రూట్, R1ని, ఎస్ఎంటిపి జీమెయిల్ని అప్లోడ్ చేయాలి. ఓకే, ఎందుకు అంటే అంటే సర్టిఫికేట్స్ని కూడా వ్యాలిడ్ చేస్తుంది సెక్యూరిటీ రీజన్స్. ఓకే, నేనేం చేస్తాను, ఈ సర్టిఫికేట్స్ని అడుగుతాడు,
వేర్ యూ కెన్ అప్లోడ్ ద సర్టిఫికేట్స్ అని అడుగుతాడు. ఎలాంటి సర్టిఫికేట్ అవనియండి, పబ్లిక్కి రిలేటెడ్ సర్టిఫికేట్ అవనియండి, పీజీపీకి సర్టిఫికేట్ అవ్వనియండి, ఎక్కడైనా వచ్చేటప్పటికి సర్టిఫికేట్స్ రిలేటెడ్ ఏది అవని కీ స్టోర్లో అప్లోడ్ చేస్తారు. ఈ కీ స్టోర్లో ఇక్కడ అప్లోడ్ అని ఒక బటన్ ఉంటుంది చూడండి, సర్టిఫికేట్. ఓకే, నేను ఏం చెప్పాను, ఎస్ఎంటి జిఎస్టీ రూట్ 1 అప్లోడ్ చేశాను. ఓకే, కన్ఫర్మ్ ఆల్రెడీ ఉన్నట్టు కన్ఫర్మ్ కొట్టాను, అవి అప్లోడ్ అయింది. ఓకే, మీరు కూడా సేమ్, మీరు ఎలా అక్కడ నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే నేను మామూలుగా పెట్టేశాను మన టెస్ట్ అకౌంట్ కాబట్టి, సో ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, అలియాస్ నేమ్. ఓకే, కన్ఫర్మ్. ఓకే, నేను సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేశాను, అంటే మీరు సక్సెస్ఫుల్గా జీమెయిల్ సెటప్ చేశారు. ఓకేనా, సక్సెస్ఫుల్గా చేశారు. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. దా. ఇది ఎక్కడ ఇవ్వాలి మీకు, ఇది ఎక్కడ ఒకవేళ మీకు యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ చూడాలనుకుంటే సెక్యూరిటీ మెటీరియల్లోకి వచ్చాను. ఇదే కదా ఈ జీమెయిల్ టెస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈ క్రెడెన్షియల్ నేమ్ ఎందుకు అంటే, సారీ, మీరు జస్ట్ డేటా అని ఇక్కడ ఆన్ ప్రెమిస్ అని ఉంది, బట్ క్లౌడ్ ఇది జీమెయిల్ కాబట్టి క్లౌడ్. ఓకే, సేవ్ చేశాను. ఇక్కడ కూడా ప్రొటెక్షన్ ఆప్షనల్ పెడుతున్నాను నేను. ఓకే, గుర్తించుకోండి బ్లైండ్గా. ఓకే, ఇది కామన్ సెటప్, ఏదర్ రియల్ టైంలో కూడా మీరు ఇదే ఇలాగే చేస్తారు, అది అవుట్లుక్ అయినా కూడా. ఓకే, నెక్స్ట్ ప్రాసెసింగ్ ట్యాబ్, కనెక్టివిటీ ట్యాబ్లు ఇవన్నీ అయిపోయాయి కదా, ఎలా సెటప్ చేస్తారు ఇదంతా. నెక్స్ట్ ప్రాసెసింగ్ ట్యాబ్లోకి వస్తాం. ఫ్రమ్ అనేది ఎవరు, ఫ్రమ్ ఎవరు, నేను ఏ సెటప్ అంది ఎవరు క్రియేట్ చేశాను, నేను చేశాను. ఓకే, ఇది ఇందాక ఏం చెప్పాను, వాళ్ళు ఒక క్రియేట్ చేసి మనకి ఇస్తారు రియల్ టైంలోకి అయితే, బట్ ఇప్పుడు మనం ఎవరి, నా అకౌంట్. ఓకేనా, ఫ్రమ్ రెండు నేనే పెట్టేస్తాను, ఎక్కడి నుంచి డేటా అనేది రావాలి. ఫ్రమ్ వేరు, టూ వేరు, రెండు ఒకటి పెట్టకూడదు రియల్ టైంలో. ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి డేటా వస్తుంది. ఓకే, టూ అనేది ఎవరికి పంపిస్తున్నావు నువ్వు అనేది ఇక్కడ పెట్టు, నాదే పెట్టుకున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏం పెట్టుకున్నాను, ఫస్ట్ టైప్లో నాది టైమర్ బేస్డ్, అంతే కదా, టైమర్ బేస్డ్. ఓకే, డేటా ఏమీ లేదు ఇక్కడ, నేను టెస్ట్ అని పెడుతున్నాను. ఏదో ఒకటి ఫస్ట్ 1 అని పెట్టాను, సేవ్ చేశాను. ఓకే, చూడండి, ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, మీరు చేసిన దాంట్లో ఏదో ఎర్రర్ ఉంది, ఇవి చూడండి, నేను చేసిన దాంట్లో ఏదో ఎర్రర్ ఉంది. నేమ్ మ్యాండేటరీ అట్ యాట్రిబ్యూట్ అంట, ఎక్కడో నేను ఏదో తప్పు ఓకే, అటాచ్మెంట్ ఏదో పెట్టినట్టున్నాను నేను. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ నేను ఇందాక పెట్టింది మర్చిపోయాను, డిలీట్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ మీకు ఏం అర్థం అవుతుందంటే, మనం చేసిన కాన్ఫిగరేషన్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నాయంటే, సో నేను ఇంటూ క్రాస్ మార్క్ వస్తుంది, అంటే నువ్వు ఏదో తప్పు ఎక్కడో ఏదో మిస్ చేసావురా నాయన, నువ్వు ఒకసారి చెక్ చేసుకో. ఓకే, అది బ్యూటీ, సిపిఐ కన్నా బ్యూటీ ఏంటంటే ప్రతిదీ అదే చెప్తుంది, మనం ఏమీ చేయవసరం, నువ్వేం తప్పు కాన్ఫిగర్ చేస్తే బాబు ఫలానా తప్పు కాన్ఫిగర్ చేసావు చెక్ చే, ఇప్పుడు చూడండి క్రాస్ మార్క్ లేదు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఏం డెవలప్ చేశాక ఏం చేస్తారు ఎవరైనా, డిప్లాయ్ చేస్తాను, అవునా కదా, డిప్లాయ్ చేస్తాను. చూద్దాం నాకు మెయిల్ వచ్చిందా లేదా, డిప్లాయ్ చేశానా లేదా, డిప్లాయ్ ఇది వదిలేయండి ఇంకా. సో ఇక కనెక్టివిటీ మ్యాండేటరీ ఎస్ఎఫ్టిపికి, ఎవరైనా ఎస్ఎఫ్టిపి కానీ మెయిల్కి కానీ ఆ సర్వర్స్ వర్క్ అవుతాయా లేవా అనేది కనెక్టివిటీ టెస్ట్లో చెక్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ నేను ఐఫ్లోని డిప్లాయ్ చేశాను, డిప్లాయ్ అయిందా లేదా ఎక్కడ చూస్తాము, ఇక్కడ చూస్తాం. ఓకే, మా ఐఫ్లో నేమ్ ఏంటి, ఫస్ట్ ఐఫ్లో. ఓకే, ఎండ్ పాయింట్ ఏమీ రాదు, ఎందుకు అంటే ట్రేస్ పెట్టాను, నాకు మెయిల్ వచ్చిందో లేదో చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ టైప్లో టైమర్ బేస్ టెస్ట్, నా సబ్జెక్ట్ ఏంటి, ఇంటర్ఫేస్ యొక్క సబ్జెక్టు. చూద్దాం, మెయిల్లో ఏం పెట్టాను నేను, ఫస్ట్ టైప్లో టైమర్ బేస్డ్ అని పెట్టాను, వచ్చిందా లేదా, ఫస్ట్ టైప్లో టైమర్ బేస్డ్ టెస్ట్ టైప్లో మెయిల్ వచ్చిందా లేదా టైమర్ బేస్డ్. ఓకే, ఇక్కడ ఇది ఈ విధంగా టెస్ట్ చేస్తారు. లేదు నేను ఒక డేటాను పంపిద్దాము అనుకుంటున్నాను, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ టైంలో కంటెంట్ మోడిఫైర్,
సో 90% ఎలాంటి ఇంటర్ఫేస్కైనా కంటెంట్ మోడిఫైర్ ఉంటుంది. ఓకే. సో నేను ఇక్కడ ఒక బాడీ పెడుతున్నాను. వీ హ్యావ్ వీఆర్ సక్సెస్ఫుల్లీ ఏదో పెట్టానులేండి. ఇది ఎర్రర్స్, తప్పు గ్రామర్ మిస్టేక్స్. సో ఇక్కడ ఏం పెడుతున్నాను, సో ఏదో బాడీ పెట్టాను నచ్చింది. ఓకే, ఈ బాడీని నేను మెయిల్లో కాల్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేసి సోర్స్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని నేను ఇక్కడ ఏం తీస్తాను, ఇందాక ఇది పెట్టాను కదా, డాలర్ ఇన్ డాట్ బాడీ. ఓకే. సో నేనేం చేశాను, కంటెంట్ మోడిఫైర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సో ఏ ఇంటర్ఫేస్కైనా కంటెంట్ మోడిఫైర్ లేకుండా ఏ ఇంటర్ఫేస్ కూడా ఉండదు. ఓకే, దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. ఓస్ట్ టు ఓస్ట్ తప్ప ప్రతి ఇంటర్ఫేస్ కూడా, చిన్న చిన్న ఇంటర్ఫేస్ కూడా కంటెంట్ మోడిఫైర్ ఉంటుంది. వీ కెన్ డిస్కస్ దిస్ సెపరేట్లీ. ఓకే, వీ కెన్ డిస్కస్. ఓకే, చేశాను, సేవ్ చేశాను. ఇంకో థింగ్, నేను కంటెంట్ మోడిఫైర్ పెట్టాను కదా. సో సారీ, యాక్సిడెంటలీ ఇది సేవ్ యాజ్ వెర్షన్ చేయవలసింది. కంటెంట్ మోడిఫైర్ ముందు వెర్షన్ ఒకటి, ఇది ఒకటి. ఓకే ఫైన్. సో డిప్లాయ్ చేస్తున్నాను. ఇప్పుడు డేటా ఏమొస్తుందో చూద్దాం. చూసారా, సబ్జెక్ట్ మారింది. ఇందాక టైం వచ్చింది ఫస్ట్ టెస్ట్ ద ఇంటర్ఫేస్ ఫస్ట్ వన్, బట్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ ద ఐఫ్లో. సో ఇది తేడా టైమర్ బేస్డ్కి, అదే లైక్ కంటెంట్ మోడిఫైర్కి. ఇది ఓకేనా, ఇదే ఇంటర్ఫేస్. ఓకే, ఈ ఇంటర్ఫేస్ని డిప్లాయ్ చేసి ఎంత ఇంపార్టెంట్ అంటే, డిప్లాయ్ తర్వాత స్టార్టెడ్, ఇక్కడ చాలా చేంజెస్ ఉంటాయి. నీకు ఇంటర్ఫేస్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది ఎక్కడ ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లాగు ట్రేస్ వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ ఐఫ్లో నేను చూపిస్తాను. ఎక్కడ చూడండి, ఎండ్ పాయింట్ అనేది జనరేట్ అవ్వలేదు. దేర్ ఇస్ నో ఎండ్ పాయింట్ కాన్ఫిగర్. ఎందుకు అంటే సెండర్ సిస్టమ్ ఏమీ లేదు. ఓకేనా, టైమర్ బేస్డ్ కాబట్టి. సో దిస్ ఈజ్ ద శాంపిల్ ఫ్లో. ఇప్పుడు ఎంతవరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇది ఒక శాంపుల్ ఐఫ్లో. ఓకేనా. సో ఇక్కడ మేజర్లీ మీరు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈమెయిల్ కనెక్టివిటీ, ఈమెయిల్ సెటప్, జీమెయిల్ యొక్క కనెక్టివిటీ సెటప్ అనేది చేయడం. అది చేశాక మాత్రమే మీరు వర్క్ అవ్వద్దు ప్రాపర్గా. ఓకే. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి సేమ్ ఈ విధంగా. ఓకే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే, సో నేను ఏదైతే అక్కడ యూట్యూబ్లో నెంబర్ స్పెసిఫై చేశానో దానికి మెసేజ్ చేయండి, వాట్సాప్ ఏదైనా. థ్యాంక్ యూ.